వెల్కమ్ టు మన ఇంటి వంటలు. సీమచింతకాయలు న్యాచురల్గా బరువును తగ్గించే ఆహారం. జంగిల్ జిలేబీ అని పిలిచే ఈ సీమచింతకాయలు షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతాయి. దీంతోపాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వీటితో కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వగరుగా ఉండే సీమచింతకాయలను తీసుకోవాలి. తీపిగా ఉన్న వాటిని నేరుగా తినేయచ్చు. వగరుగా ఉండే కాయలు కూరకు చాలా బాగుంటాయి. సీమచింతకాయల మసాలా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: సీమచింతకాయ పప్పులు 1 కప్పు, నీళ్లు 2 కప్పులు, ఉల్లిపాయలు 2, టమాటాలు 2, పచ్చిమిర్చి 2, ఉప్పు 1 స్పూను, కారం 1.5 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, దాల్చిన చెక్క లవంగాల పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఆయిల్ 2 స్పూన్లు. ముందుగా సీమచింతకాయలు తొక్కలు వలిచి గింజలు తీసేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో కొంచెం ఉప్పు వేసి గింజలు తీసి పెట్టుకున్న సీమచింతకాయలను ఆ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల పాటు ఉంచి తీసేయాలి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలను ముక్కలుగా కోసుకోవాలి. ఒక పాన్ తీసుకొని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి వాటిని సన్నని మంట కింద కొంచెం సేపు మగ్గనివ్వాలి. కడిగి పెట్టుకున్న సీమచింతకాయలను వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కూర కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి 5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. తరువాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సీమచింతకాయల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనిని అన్నంలో లేదా చపాతీ, పూరి దేనిలోనైనా తినొచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో వీటిని చేర్చుకోవడం చాలా మంచిది. సీమచింతకాయల మసాలా కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.